హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు స్పైన్ సర్జరీలో ఎస్పెషలీ లోవర్ బ్యాక్ సర్జరీస్ మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ ఎక్కువ శాతం ఈ వెనక నుంచే చేస్తాం, అంటే బ్యాక్ నుంచే చేస్తాం అన్నమాట. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఫ్రంట్ నుంచి అంటే పొట్ట ద్వారా కూడా మనం ఈ స్పైన్ని యాక్సెస్ చేసి కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు అన్నమాట. ఈ పొట్ట నుంచి ఎప్పుడు చేస్తాం అసలు? అంటే నార్మల్గా ఈ ఫ్రంట్ సర్జరీస్ అంటాం, ఇవి బ్యాక్ పోస్టీరియర్ సర్జరీస్, ఫ్రంట్ ఆర్ యాంటీరియర్ సర్జరీస్ అంటాం. ఫ్రంట్నే మేము యాంటీరియర్ అంటాం అనమాట. సో ఈ సర్జరీస్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్, ఏంటి డిసడ్వాంటేజెస్ అనేవి ఒకసారి చూద్దాం. అంటే ఏంటి, మనం ఈ లంబర్ స్పైన్ నడుము సర్జరీస్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఫ్రంట్ నుంచి కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సరే, ఈ ఎప్పుడు చేస్తాం ఏంటి అనేది చూస్తే ఈ ఫ్రంట్లో కూడా మనం రెండు విధాలుగా చేయొచ్చు. డైరెక్ట్గా ఫ్రంట్ నుంచి పొట్ట కింద మనం ఎక్స్పోజ్ చేసి మనం డైరెక్ట్గా స్పైన్ని యాక్సెస్ తీసుకోవచ్చు. లేకపోతే లేటరల్ అనమాట, అంటే ఈ పక్క నుంచి నడుము అంటే ఈ పొట్ట పక్క భాగంలో నుంచి మనం స్పైన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ సర్జరీస్ ఎటువంటి అంటే, ఇప్పుడు మీరు ఫ్యూజన్ సర్జరీ అనేది చాలా కామన్గా చేసే సర్జరీ అని చెప్పాము. మామూలుగా ఏంటంటే ఈ స్క్రూస్ అది వేసి ఆ డిస్క్ని రిమూవ్ చేసి ఆ డిస్క్ ప్లేస్లో మెష్ లాంటిది పెట్టడం యూజువల్గా ఫ్యూజన్ సర్జరీస్ అంటాం. సో ఈ ఫ్యూజన్ సర్జరీస్ మనం ఈ యాంటీరియర్ అప్రోచ్ అంటే ఫ్రంట్ అప్రోచ్ తోటి కొంచెం బెటర్గా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మనం వెనక నుంచి మనం సర్జరీ చేసినప్పుడు ఆ మెష్ అనేది చాలా చిన్న సైజు మెష్ మాత్రమే పెట్టగలుగుతాం ఆ డిస్క్లో. అదే మనం ఫ్రంట్ నుంచి చేసినా కానీ సైడ్ నుంచి చేసినా కానీ ఆ మెష్ పెద్ద మెష్ అంటే ఫుట్ ప్రింట్ అంటాం అన్నమాట. ఈ కేజ్ ఫుట్ ప్రింట్ కొంచెం ఎక్కువ పెద్దగా ఉంటుంది. దానివల్ల ఈ స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఫ్యూజన్ రేట్స్ అంటే అతుక్కుపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఎందుకు సార్ మరి దీన్ని రెగ్యులర్గా చెయ్యరు అనేది చూస్తే వీటితో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డెఫినెట్గా ప్రతిదానికి కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఈ ఫ్రంట్ నుంచి చేసేటప్పుడు ఎస్పెషలీ యంగ్ మేల్స్లో మేము రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. ఈ ఇజాక్యులేషను రిట్రోగ్రేడ్ అంటే బయటికి రాకుండా లోపలే ఇజాక్యులేట్ అవ్వడానికి ఒక 10% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుగురించే ఎస్పెషల్లీ యంగ్ మేల్స్లో ఈ సర్జరీ చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. రెండోది ఇంకోటి, ఈ యాంటీరియర్గా చేసినప్పుడు ఈ రక్తనాళాలు ఉంటాయి. మెయిన్ రక్తనాళాలు అంటే హార్ట్ నుంచి కాళ్ళల్లోకి వెళ్ళే మెయిన్ రక్తనాళాలు, వాటిల్ని పక్కగా జరపాల్సి వస్తుంది అన్నమాట. సో ఇటువంటి టైంలో ఈ రక్తనాళాలకి ఇంజరీస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని వాస్కులర్ ఇంజరీస్ అంటాము. సో ఈ రిస్క్ ఒకటి ఉంటుంది. సో యంగ్ మేల్స్లో ఈ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఒకటి ప్రాబ్లము. మనం ఈ బ్లడ్ వెసల్స్తో డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ వాస్కులర్ ఇంజరీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సరే, ఇది కాకుండా మరి ఎప్పుడు చేస్తారు అంటే, ఇప్పుడు మనం వెనక నుంచి చేసినప్పుడు ఏంటంటే వెనక నుంచి మనం కండరాలు పక్కకి జరిపి లోపలికి ఎంటర్ అయ్యి మనం సర్జరీ చేస్తాం. ఈ కండరాలని మనం పక్కకి జరపడం వల్ల ఈ కండరాలకు ఒక్కొక్కసారి రక్త ప్రసరణ తగ్గుతుంది, ఈ నర్వ్ సప్లై కూడా తగ్గుతుంది. అందు గురించే ఆ కండరాలు ఇమ్మీడియట్ పోస్ట్ సర్జరీ పీరియడ్లో కొంత బలహీనంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అవి రికవర్ అవ్వడానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అవి తర్వాత చేయాల్సి వస్తుంది. వేరేస్ మనం ఫ్రంట్ నుంచి చేస్తే ఈ వెనకాల కండరాలని మనం ఏమీ డిస్టర్బ్ చేయము. సో రిహాబిలిటేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఒకటి. రెండో అడ్వాంటేజ్, మనం ఫ్రంట్ నుంచి చేస్తే ఇప్పుడు వెనక నుంచి మనం చేసినప్పుడు ఈ నరాలని కూడా పక్కకి జరిపి అప్పుడు మనం సర్జరీ చేస్తాం అన్నమాట. మనం ఫ్రంట్ నుంచి చేసేటప్పుడు మనం నరాలు దగ్గరికి కూడా వెళ్ళమన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ మనం ఫ్రంట్ నుంచి చేస్తే. మూడోది, కొన్ని రివిజన్ సర్జరీస్ కొంతమందికి రెండోసారో మూడోసారో సర్జరీ అవసరం అవుతుంది.
అది వెనక నుంచి చేశారనుకోండి, సర్జరీ చేసిన తర్వాత ఇక్కడ లోపల ఇంటర్నల్గా ఈ లాట్ ఆఫ్ స్కార్ టిష్యూ ఉంటుంది. ఈ స్కార్ టిష్యూ ఉండడం వలన ఒక్కొక్కసారి మనకి నార్మల్ ఎనాటమీ సరిగా కనపడదన్నమాట. దానివల్ల ఇంజరీస్ అంటే లోపల ఇంటర్నల్ నర్వ్ ఇంజరీస్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అదే మనం వెనక నుంచి చేశారు, రివిజన్ సర్జరీ మనం ఫ్రంట్ నుంచి కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవి అడ్వాంటేజెస్ యాంటీరియర్ సర్జరీ తోటి. డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాం కదండి, ఈ వాస్కులర్ ఇంజరీ రిస్క్ ఒకటి ఉంటుంది, రెండోది యంగ్ మేల్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏదేమైనా ఈ లంబార్ ఫ్యూజన్ సర్జరీస్ మనం డిఫరెంట్ పద్ధతుల్లో చేయొచ్చు. వెనక నుంచి చేయొచ్చు, ఈ ఫ్రంట్ నుంచి చేయొచ్చు, ఈ సైడ్ నుంచి కూడా మనం చేయడానికి అవకాశాలు ఉంటాయి.